మృత్యు రూపం. ఈ విధంగా ప్రతిరోజు మీరు చూస్తున్నది మనిషికి మరణం దగ్గరయ్యే సమయం. మరణం అనేది వయసుతో సంబంధం లేకుండా మనకు భగవంతుడిచ్చిన శ్వాసలు పరిసమాప్తమయ్యాక వచ్చే ఒక మృత్యు రూపం. ఈ విధంగా ప్రతిరోజు మనం మరణానికి దగ్గరవుతూనే ఉంటున్నాం. మన జననం నుంచి మరణం వరకు మధ్య ఉన్న ఈ విలువైన సమయంలో మనం ఏమి చేయాలి? సరిగ్గా 84 లక్షల జీవరాశులు దాటిన తర్వాత వచ్చే ఈ మానవ జన్మని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? కానీ మనం ఏమి చేస్తున్నాం? ఈ మానవ శరీరం వచ్చాక మనం ఏమి చేస్తున్నాం? కానీ మన జీవితంలో వచ్చే అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా? జన్మ, మృత్యువు, వ్యాధి, ముసలితనం. అది ధనవంతుడికైనా, దారిద్ర్యంలో ఉన్నవాడికైనా, అమెరికా వాడికైనా, ఆంధ్ర వాడికైనా. మరి దాని నుంచి ఎలా బయటపడాలి? ప్రశ్నించండి. ప్రశ్నించడం అనేది మానవ జీవితంలో లభించే అతి గొప్పమైన వరం. జంతువుకు లభించినది కేవలం మానవుడికి లభించే అతి గొప్పమైన వరం ప్రశ్నించడం. జిజ్ఞాసలు అవ్వండి. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. మీరెవరో అని మీరు ఫస్ట్ ప్రశ్నించండి. కానీ మనం ప్రశ్నించడం మానేసాం. అందుకే ఈరోజు బాధపడుతుంది. ఆంధ్రలో రాజకీయాలు ఎలా అయ్యాయి? వాడు గెలిచాడు, వీడు గెలిచాడు, కులము, మతము, ప్రాంతం, ఓట్లు, దీని గురించి కదనమాట మానవ జీవితం వచ్చింది. మనం ఎవరని ప్రశ్నించడానికి వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం మన వేద పురాణ శాస్త్రాలు ఏం చెప్పేయో చూద్దాం. మనం భగవంతుని యొక్క ధామాన్ని విడిచిపెట్టి మన భౌతిక ప్రపంచంలో ఈ దుఃఖాలయంలో అంటే ఈ కుంటలో ఇంద్రియ సంతృప్తి లక్ష్యంగా బతుకుతున్నాం. మనం భగవంతుని మర్చిపోయాం. భగవంతుని సేవకులని సంగతి కూడా మర్చిపోయి విచ్చలవిడితనంతో బతుకుతున్నాం. దుఃఖాలయం అశ్వాసితం అని భగవద్గీత గర్జించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమందరం మహాత్ములు అవుదాం. మహాత్ములంటే భగవంతుణ్ణి ఎరిగి భక్తి సాధన ద్వారా, అంటే ఈ కలియుగ ధర్మమైన హరే కృష్ణ మహామంత్ర సాధన ద్వారా మనల్ని మనం మొదటిగా పవిత్రం చేసుకొని ఈ దుఃఖం లేని ప్రపంచానికి వెళ్దాం. అంటే వైకుంఠ ధామానికి వెళ్దాం. ఎలా? అదే మన లక్ష్యం. ఆ లక్ష్యంగా మన ప్రతిరోజు మన పనులు చేసుకుంటూ భగవంతుని అనుసారంగా అంటే భగవద్గీత చెప్పిన విధంగా గురువు గారి సమక్షంలో నడుచుకుంటూ ఒక కొత్త జీవన విధానం నిర్మించుకుందాం. భగవంతుని యొక్క సేవకులై ఈ హరే కృష్ణ మహామంత్రి యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియజేద్దాం. హరే కృష్ణ.